మనం ఈరోజు టేప్ క్లాస్ చెప్పుకున్నాము. టేప్ క్లాస్ అంటే ముందు దీన్ని ఏమంటామంటే మెజర్మెంట్ టేప్ అంటాం. దీంట్లో ఈ వైట్ కలర్ నుంచి ఉన్నాయి వీటిని ఇంచెస్ అంటాం. మొత్తం ఎన్ని ఇంచెస్ ఉంటాయి? 60 ఇంచెస్ ఉంటుంది టేప్ మొత్తం, టోటల్ టేప్. సెంటీమీటర్స్ వచ్చేసి 150 ఆర్ 152 టేప్ని బట్టి ఉంటాయి. ఇవేమో సెంటీమీటర్స్ ఏమో 150, 152 ఉంటాయి. ఇంచెస్ అయితే 60 ఇంచెస్ ఉంటాయి. టేప్ టోటల్ టేప్ వచ్చేసి 1.5 మీటర్ ఉంటుంది. అంటే 1 మీటర్కి 100 సెంటీమీటర్స్ అంటే 1 మీటర్ టేపు. మొత్తము టేప్ మొత్తం 1.5 మీటర్ ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ మనకి టేప్ వచ్చేసి 5 ఫీట్స్ ఉంటుంది. ఫీట్కి 12 ఇంచెస్. మొత్తం టోటల్ టేపు 5 ఫీట్స్ ఉంటుంది. ఇప్పుడు ఇందులో చూడండి, ఒక్కొక్క టేప్లో ఇంచ్ 1 ఇంచెస్కి లైన్స్ ఉన్నాయి. చూడండి, ఈ లైన్స్ ప్రతి ఇంచ్ ఒకే విధమైన లైన్స్ ఉన్నాయి. ఈ లైన్స్కి నెంబరింగ్ ఇచ్చుకుందాం మనం. దేనికోసం అంటే చూడండి, ఫస్ట్ టేప్ మెజర్మెంట్ వేస్తాను. చూడండి, వీటికి పాయింట్స్ ఇస్తున్నాను. ఇది 1/8, 2/8, 3/8, 4/8, 5/8, 6/8, 7/8, 8/8, 1 వచ్చేస్తుంది. మొత్తం టేప్లో 8 పాయింట్స్ ఇచ్చుకున్నాం. అంటే 8 ఎందుకు ఇచ్చుకున్నాం అంటే 8 లైన్స్ ఉన్నాయి కనుక. మళ్ళీ నెక్స్ట్ తర్వాత సేమ్ ఇది రిపీటెడ్ అవుతుంది కాబట్టి. ఇప్పుడు చూడండి, 2/8 దగ్గర 1/4 వస్తుంది. 4/8 దగ్గర హాఫ్ వస్తుంది. 6/8 దగ్గర 3/4 వస్తుంది. అంటే 2/8ని క్యాన్సిల్ చేస్తే 1/4, 4/8ని క్యాన్సిల్ చేస్తే 1/2, 6/8 చేస్తే 3/4. వీటిని పావు, హాఫ్, ముప్పావు మన తెలుగులో అయితే. ఇంగ్లీష్లో 1/4, హాఫ్, 3/4. ఇలా ఎందుకు తీసుకుంటున్నామంటే ఏదైనా మెజర్మెంట్ తీసుకున్నప్పుడు చెస్ట్ అనుకోండి, ఒకవేళ 35 మెజర్మెంట్ చెస్ట్ వచ్చింది అనుకోండి, మనం మార్క్ చేయాలి. దీన్ని 4 భాగాలు చేస్తాం. చేస్తే ఎంత వస్తుంది? 8 3/4 వచ్చింది. 8 3/4 అంటే ఇప్పుడు చూడండి, 8 ఇంచెస్ అంటే మీకు ఆల్రెడీ టేప్లో ఉంటుంది. ఈ 3/4 అనేది మీకు తెలియాలి. తెలియాలంటే అప్పుడు ఏం చేయాలి? మనం టేప్లో ఈ ఇంచెస్లో ఎక్కడైతే విభజన చేసామో అక్కడ మార్క్ చేసుకోం. మనకు 3/4 అంటే ఈ లైన్లో ఉంది. అంటే ఇక్కడ 8 ఉంది, ఇక్కడ 3/4. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి మార్క్ చేసుకోవాలని అర్థం. ఇప్పుడు అంటే చెస్ట్ని 4 భాగాలు చేసినప్పుడు వచ్చిన మెజర్మెంట్ ఎంత వస్తుందో మార్క్ చేసుకోవడం కోసం 1 ఇంచుని 4 భాగాలుగా విభజించాము. అంటే 1/4, హాఫ్, 3/4. ఎలా అనుకోండి, ఇప్పుడు 1 కేజీస్ అనుకో, పావు కేజీ, హాఫ్ కేజీ, ముప్పావు కేజీ. ఎలా విభజిస్తున్నామో సేమ్ ఇంచుని కూడా అలా 4 భాగాలుగా విభజిస్తున్నాము. లేదా టైం తీసుకోండి, 15 మినిట్స్, 30 మినిట్స్, 45 మినిట్స్, 60 మినిట్స్. ఒక టైంను కూడా ఎలా విభజిస్తున్నామో సేమ్ మనము ఇంచెస్ని కూడా సేమ్ అదే విధంగా విభజిస్తున్నాము. ఎందుకోసం అంటే మనం ఇచ్చిన మెజర్మెంట్ని భాగాలు చేసుకున్నప్పుడు బై 4 చేసుకున్నప్పుడు వచ్చిన మెజర్మెంట్ మార్క్ చేసుకోవాలి కనుక 1 ఇంచుని 4 భాగాలు విభజించుకుంటున్నాం. సరే, ఇప్పుడు మనం ఎందుకు మనం వచ్చిన మెజర్మెంట్ని భాగాలు చేసుకోవాలనేది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకోండి. ఇప్పుడు ఏదైనా ఒక శాంపిల్ మార్క్ చేసుకుంటున్నాం. జుబ్బా కానీ డ్రెస్ కానీ ఏదైనా అనుకోండి, డ్రెస్ అనుకోండి. ఇప్పుడు ఇదేంటి, మనకు ఒక డ్రెస్ అనుకుందాం. ఇప్పుడు ఏంటి, ఈ 2 సైడ్స్ మనం మార్క్ చేసుకుంటున్నాం. ఆర్మ్ హోల్ మీద ఏమైతుంది, ఇక్కడ సైడ్ ఏమో ఇలా వచ్చిన షేప్, ఇక్కడ సైడ్ ఇలా షేప్ వచ్చింది. అంటే ఏ శాంపిల్ మార్క్ చేసుకున్నా ఓపెన్ చేసి మార్క్ చేసుకోము. దీన్ని మడతేసి ఆర్మ్ హోల్డ్ మీద మార్క్ చేసుకుంటున్నాం. ఇలా మార్క్ చేసుకుంటాం. ఈ యొక్క పార్ట్ని మార్క్ చేసుకుంటున్నాం కనుక దీన్ని మాత్రమే బై 4 చేస్తున్నాం. ఎందుకు చేస్తున్నాం అంటే చూడండి, ఇది ఫ్రంట్ పార్ట్ మనకు కనబడదు. ఫ్రంట్కి రైట్ ఉంది, లెఫ్ట్ ఉంది. బ్యాక్కి రైట్, లెఫ్ట్. మొత్తం ఎన్ని పార్ట్స్? 4 పార్ట్స్ వచ్చినాయి. ఏదైతే చుట్టుకొలత తీసుకుంటున్నామో దాన్ని బై 4 చేసుకోవాలి. ఇప్పుడు అరౌండ్ చెస్ట్ తీసుకున్నాం అనుకో, బై 4 చేసుకోవాలి. అంటే మడత మీద చేస్తున్నాం కనుక ఆన్ హోల్డ్ అంటే దీనిపైన మడతలు వస్తున్నాయి కనుక ఏదైతే మెజర్మెంట్ తీసుకుంటామో బై 4 చేసుకుంటాం. ఏదైతే సింగిల్ మెజర్మెంట్ తీసుకుంటామో దాన్ని బై 2 చేస్తాం. అంటే ఇలా చేసినప్పుడు మన మార్కింగ్ కోసం 1 ఇంచుని 4 భాగాలు విభజించాం. కాబట్టి ఇవి ఫస్ట్ మనకి ఒకవేళ 2 3/4 మార్క్ చేయడానికి చేయాలి, 2.5 మార్క్ చేయమనగా చేసుకోవాలి, 8 1/4 అనగా చేసుకోవాలి, 6 3/4 అనగా మార్క్ చేయగలగాలి. అంటే ఈ పాయింట్స్ మనకి ఆటోమేటిక్గా తెలిస్తే మన మెజర్మెంట్ ఈజీగా చేసుకోవచ్చు.
మీకు ఎంత అంటే అంత 5.5 అనగా టక్కున చేయగలరు. 5 3/4, 5.5, 7.5 ఇలా మీకు ఈ మెజర్మెంట్లు ఎక్కడ పెట్టాలనేది మార్కింగ్ తెలిస్తే మీరు మార్కింగ్ చేసుకోవడం చాలా ఈజీ అవుతుంది. థ్యాంక్ యూ.